హలో అండి, నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోమూత్రం నేను ఒక్కసారి పశువుల దగ్గర మా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి తెచ్చుకుంటాను. ఇది ఎంత పాతదైతే అంత మంచిదండి. మొక్కలకు వచ్చే పెస్ట్ ఏమైనా కానీ కంట్రోల్ చేస్తుంది. ఇంకా మనకి పురుగుల నివారణ ఉంటుందండి చాలా బాగా. నేనైతే మా మొక్కలన్నీ కొంచెం ఎండాకాలంలో కూడా అన్నీ ముడతలు వచ్చేసి మిల్లీబగ్స్ వచ్చేసినాయి. నీమ్ ఆయిల్ కొంచెం ఇంకా గోమూత్రం కొంచెం కలిపి వాటర్లో, అంటే ఎంత అని లిమిట్ ఏం లేదండి, కొంచెం వేసాను, మరీ ఎక్కువ ఏమి వేయలేదు. నేను మొత్తము 2 బకెట్ల నీళ్ళల్లో డ్రమ్ములో వేసాను. అన్ని 2 కలిపి ఇలా చల్లుతున్నాను. మొక్కలకి ఆకు ముడత కానీ, ఇంకా మందారం మొక్కలు, నిత్యమల్లె, గులాబీ, శంకుపూలు అన్నీ నా మొక్కలన్నీ ఇంకా ముడతలు వచ్చేసి కొంచెం ఆకులన్నీ ముడతలు పడిపోయినాయి. పురుగులు కూడా వస్తున్నాయండి నాకు అనిపించింది. ఇంకా అసలైతే మనము వారానికి ఒకసారి ఏదో ఒకటి చల్లుతూ ఉండాలండి. రాకముందే మనం పసుపు నీళ్ళు కానీ, ఇంకా అలోవెరా నీళ్ళు వాటర్ కానీ ఏదో ఒకటి చల్లుతూ ఉండాలండి. ఇలా నీమ్ ఆయిల్ ఉన్నా, వేపాకున్నా. ఇది ఎల్లో కలర్ నిత్యమల్లండి. 3 మొక్కలకి 2 మొక్కలు పోయాయి. ఈ ఒక్క మొక్కే ఉంది. దీనికి పువ్వులు కూడా రావట్లేదు. ఆకులన్నీ ఇలా వాలిపోయి ఉంటున్నాయండి. ఇదేమో వైట్ కలర్ నిత్యమల్లె. ఇది కూడా అంతే, మిల్లీబగ్స్ వస్తున్నాయి. ఆకులు తీసేసాను. మిల్లీబగ్స్ కోసం నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను ఆకులన్నీ. ఇదేమో వైలెట్ కలర్ శంకుపూల మొక్క అండి. ఇది కూడా ముడతలు అవుతుంది ఆకులు. ఇంకా ఆకులు మంచిగా లేవండి, హెల్దీగా. మందారం మొక్కలు, ముద్ద మందారము చాలా ఆకులన్నీ ఇలా ముడతలు వచ్చేసినాయి. ఇంకా వీటి కోసం అనేది నేను ఈరోజు 2 కలిపి గోమూత్రమును నీమ్ ఆయిల్ 2 కలిపి చల్లుకుంటున్నానండి. అంటే మనము జాస పెట్టాలండి ఏదైనా కానీ మొక్కలకి. మనం ఎంతో కష్టపడి పెంచుకున్న మొక్కలు పాడైపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మిర్చి అండి, ఇవి చెర్రీ మిర్చి. ఇంకా ఇవి కూడా ఆకులు పాడైపోయినాయి, చూసారు కదా. గులాబీ కూడా మొగ్గలన్నీ పురుగు పట్టినట్టుగా ఆకులన్నీ పాడైపోయి పువ్వులు రావట్లేదండి. పువ్వులు పెద్దగా రావాలి కదా మనకి, అవన్నీ చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి, అవి కూడా పాడైపోతున్నాయండి. అందుకని నేను ఇవాళ చల్లాను. ఇదే అండి ఈరోజు నా గార్డెన్ పనులు. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.